హలో వ్యూవర్స్, ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ అందించండి. నా ఛానల్ యొక్క గ్రోత్లో సపోర్ట్గా ఉండండి. తెలుగు వ్యాకరణ నియమాలు అనుసరించి మనము ఈరోజు ఛందస్సుల గురించి నేర్చుకుంటున్నాం. ఛందస్సు ప్రధానంగా మనకు గద్యం, పద్యం అని కవిత్వం మనకు రెండు రకాలుగా ఉంటుంది, గద్యం, పద్యం. అయితే గద్య కవితకు అంత ప్రత్యేకత నియమాలు అనేటివి ఏముండవు, కానీ పద్య రచనకు చాలా నియమాలు అనేటివి ఉంటాయి. వాటిని వివరించడానికి ఛందస్సు ప్రధానంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ ఛందస్సులో ప్రధానంగా పద్యం పాదాలలో ఘనాలతోని, గురువులతోటి, లఘువులతోని ఏర్పడి పద్యం అనేది ఏర్పడి ఉంటుంది. పద్యాలను మరి ఏర్పడే విధానాన్ని బట్టి వాటి నియమాలను అనుసరించి మనకు ప్రధానంగా 3 విధాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు? 3 విధాలుగా ఉంటుంది. ఒకటి వృత్తులు, వృత్తజాతి పద్యాలు, అలాగే జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని ఇవి మనకు 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది వృత్త పద్యాలు. వృత్త పద్యాలను చూసుకుంటే మనకు వృత్త పద్యాలు అంటే ఏమిటి అసలు అంటే అక్షర పరిమితి గల పాదాలతో, సామాన్య ఘనాలతో ఏర్పడేవే వృత్తాలు. అంటే అక్షర పరిమితి గల పాదాలతో, సామాన్య ఘనాలతో ఏర్పడేవే వృత్తాలు. వీటిని మనం ఏం చెప్పొచ్చు ఇందులో ప్రధానంగా అంటే ఇవి యతి ప్రాసలు ఉంటాయి. నిర్దిష్ట ఘనాలు కలిగినటువంటి పాదాలు, 4 పాదాలు కలిపి ఉంటాయి. ఇది మనకు ఒక వృత్త పద్యం అవుతుంది. 4 పాదాలు ఉంటాయి, పరిమితి గల ఘనాలు ఉంటాయి, నిర్దిష్టంగా యతి ప్రాస నియమాలను కలిగి ఉంటుంది ప్రతి ఒక్క పద్యం. ఈ విధంగా ఏర్పడే విధానాన్ని బట్టి కొన్ని మనకు పద్యాలను చూసుకుంటే మనకు ఆల్రెడీ లోయర్ సెక్షన్లో మనం నేర్చుకున్నటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దులం, మత్యభం ఇవి మనకు వృత్త పద్యాలు అని చెప్పొచ్చు. ఇంకా రెండవది వస్తే జాతి పద్యాలు. జాతి పద్యాలు అంటే సూర్యగణాలు, ఇంద్రగణాలు కలిసి యతి ప్రాసలతో కూడినటువంటిదై పాదాలు కలిగినటువంటి జాతులు. ప్రతి పాదంలో అక్షర సంఖ్య సమానంగా ఉంటుంది. ఇందులో ఉదాహరణను మనం చూసుకున్నట్టయితే మనకు ద్విపద, తారవోజు, కందము, మధ్యక్కర, అలాగే ఉత్సాహము లాంటి జాతి పద్యాలు మనము చూడవచ్చు. ఇలాంటివి మనకు యతి ప్రాసలు కలిగి ఉంటాయి. ఇంకా మూడవది వచ్చి ఉపజాతి పద్యాలు. ఉపజాతి పద్యాలు చూసినట్టయితే ఇవి సూర్యఘనాలతోనూ, ఇంద్రఘనాలతోనూ ఏర్పడి ఉంటాయి. ఇవి కూడా జాతుల్లాగే ఏర్పడతాయి. అక్షర సంఖ్య సమానంగా ఉండదు. ఇక్కడ జాతులకి ఉపజాతులకు తేడా ఏంటంటే జాతుల్లో అక్షర సంఖ్య సమానంగా ఉంటుంది. ఉపజాతి పద్యాలలో మాత్రము ఇక్కడ అక్షర సంఖ్య అనేది సమానంగా ఉండదు. ప్రాస నియమం ఉండదు, యతి నియమాలు ఉంటాయి. యతికి బదులు ప్రాసయతి వాడుతూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకుంటే తేటగీతి, అలాగే ఆటవెలది, సీసం ఇవి మనకు ఉపజాతి పద్యాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి. ఇవి పద్య రచనలో గ్రహించడానికి ముందు మనము గురువులను, లఘువులను, వాటి యొక్క స్వరూప స్వభావాలను చక్కగా నేర్చుకున్నట్టయితే చిటిక వేసేటంత పట్టే కాలంలోనే మనము మాత్రలను, లఘువులను ఉచ్చరించడానికి, వాటిని గుర్తించడానికి మనము ఈజీగా ఉంటుంది. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి పదాలను మనం ఏమనాలా? లఘువులు అనాలి. ఒక మాత్ర కాలంలో. ద్విమాత్ర కాలంలో ఉచ్చరించే పదాలను మనం ఏమనాలా? గురువులు అంటాం. అయితే ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి వాటిని లఘువులు అనే వాటిని మనము నిలువు గీతతోటి చూపిస్తాం. అలాగే ద్విమాత్ర కాలంలో ఉచ్చరించేటువంటి 2 రెపకాట్లు మనము కొట్టే లోపు ఏర్పడే వాటిని మనము ద్విమాత్ర కాలం అంటాం. వాటిని దీర్ఘాలు అని చెప్పొచ్చు. వాటిని మనం గురువులు యు ఆకారంలో చూపిస్తాం. ఇవి ఈ విధంగా మనకు ఉంటాయి. వీటిని ఒక్కసారి మనము అక్షరమాలను అబ్జర్వ్ చేయాలి. దీన్ని అక్షరమాలను మనం ఒకవేళ గ్రహించినట్టయితే, అక్షరమాల మనకు తెలిసినట్టయితే మనకు గురువు లఘువులను గుర్తించడము చాలా సులభంగా ఉంటుంది. అక్షరమాలలో ఆ నుంచి అంహ వరకు ఉన్నటువంటి 16 అచ్చులు. ఇందులో మనము మొదట ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి అంటే ఏమంటారు దాన్ని, ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ
ఇవి ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే పదాలు అంటాం. వీటిని మనం కామన్గా హ్రస్వాలు అని కూడా చెప్తుంటాం. అలాగే ద్విమాత్ర కాలంలో ఉచ్చరించే వాటిని ఏమంటాము అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఔ, ఇవన్నీ కూడా ద్విమాత్ర కాలంలో ఉచ్చరించేవి, అంటే దీర్ఘంగా పలికేటివని. వీటిని బట్టి మనము లఘు గురువులను గుర్తించడం సులువుగా ఉంటుంది. లఘు కొందాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు లఘువులు నిలువు గీతతో చూపిస్తాం. దీన్ని అచ్చులలో ఉండేటటువంటి ఆ, ఈ, ఊ, రులు, అలాగే ఏ, ఓ అనే 7 లఘువులు, వీటితో కలిసి కొన్ని హల్లులు మనము ఇందులో లఘువులు గుర్తిస్తాం, నిలువు గీత చూపిస్తాం. రెండవది గురువులు. ఇవి అనేక విధాలుగా ఉంటాయి. అందులో దీర్ఘాలుగా ఉన్నటువంటి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ అనే 9 దీర్ఘాలు ఉంటాయి. ఈ విధంగా మనకు గురువులను గుర్తించవచ్చు. ఇంకా కొన్ని నియమాలు ఏంటంటే దీర్ఘ అచ్చులతో కలిసి అల్లులను కూడా మనము గురువులుగా చెప్పుకోవచ్చు. అంటే దీర్ఘ అచ్చులు ఖ, గి, చు, పే, వై, ఓ, రౌ ఇలా. అట్లాగే పూర్ణ బిందువులతో కూడినటువంటి అచ్చులు కానీ హల్లులు కూడా గురువులే అవుతాయి. పూర్ణ బిందువు అంటే ఏమంటాం, విసర్గ అని చెప్తుంటాం కదా, చున్న విసర్గ ఇది చెప్తుంటాం కదా. ఇవి అంటే విసర్గతో కలిపి ఉన్న అచ్చులు హల్లులు గురువులే అవుతాయి. పూర్ణ బిందుతో కూడినటువంటి అచ్చులు హల్లులు కూడా గురువులే అవుతాయి. అలాగే విసర్గ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేరడం వల్ల ఏర్పడ్డది. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఆ ప్లస్ క ప్లస్ కా ప్లస్ క, అక్క. ఇది కాకు కావత్ వస్తుంది కాబట్టి అక్క. ఇది కా వచ్చింది కాబట్టి దీన్ని మనము ద్విత్వాక్షరం అంటాం. ఇలాంటి ద్విత్వాక్షరాల ముందున్న అక్షరం కూడా మనకు గురువే అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం. ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్క అని రాసుకున్నాం అంటే కా ముందు ఆ ఉంది, ఆ అనే పదం గురువు అవుతుంది. దీర్ఘం లేని క లఘు అవుతుంది. అట్లాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువే అవుతుంది. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లుకి మరో హల్లు వచ్చి చేరేది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడానికి చక్రం లేదా పంక్తి. ఇక్కడ ప, కి, తా ఒత్తు. తా అనేది ఒక హల్లు, కి అనేది ఒక హల్లు. ఇవి 2 వేరు హల్లులు కలిసి ఒక పదంగా మారినాయి, ఒక అక్షరంగా మారినాయి. ఇది పంక్తి. సో ఇలా అక్షరానికి ముందున్న అక్షరం ఇక్కడ కూడా గురువే అవుతుంది. ఇది సంయుక్త అక్షరం అని చెప్తాం. చర్య, వర్మ, చక్రి, చర్చ. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువేలే అవుతాయి. పొల్లు హల్లు అంటే వలన్, వచ్చెన్, తగున్, చెలున్, కురుల్, ల్, న్, ప్, చ, స ఇవన్నీ పొల్లులు అంటాం. ఇలా పొల్లుగా వచ్చినటువంటి పదము ప్లస్ దానికి ముందున్న పదము కూడా 2 కలిపి గురువుగా మారుతాయి. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే వలెన్ అని రాసుకున్నాను. ఇప్పుడు వలెన్ అంటే లెన్ అనే 2 కలిపి గురువు అవుతుంది, వా అనేది లఘు అవుతుంది. ఇట్లా మనము వీటిని పొల్లు హల్లుతో కూడిన అక్షరం కూడా గురువు అవుతుంది. ఈ సూత్రం అనుసరించి ఘనాలను మనము సులభంగా గుర్తించడానికి మనకు చిన్న తరగతిలో నేర్చుకున్నటువంటిదే యమ, త, రాజ, భాణస, లఘం అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటిది. ఈ సూత్రాన్ని కనుక మనం నేర్చుకుంటే సింపుల్గా వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ రుకారం, అచ్చు, లఘులు దానితో కూడిన హల్లులది లఘువే కానీ గురువు కాదు. రుకారం అంటే రుకారం ఇప్పుడు మనం ఋషి అని రాస్తాం కదా, ఈ ఋషితో వచ్చినటువంటిది. ఎగ్జాంపుల్ అదృష్టం అని రాసినాం. అనేది పదము ఇక్కడ ఇది లఘువే అవుతుంది తప్ప గురువు కాదు, అది గుర్తుంచుకోవాలి. వక్రసుడులు వచ్చినప్పుడు కూడా కాదు. భిన్న పదాలు ఉన్నప్పుడు 2 మాట మొదటున్న సంయుక్త అక్షరం దానికి ముందున్న మాట చివరి అక్షరం గురువు కాదు. అంటే ఎగ్జాంపుల్ ఇది, స్వచ్ఛం, అది, ధ్వని. ఇట్లా మనము ఘనాలను గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదృచు, పదృచు, విదృచు. దీన్ని ఏమంటాం మనం అంటే అన్న దాంట్లో ర అనే ఒత్తుతో ఏర్పడుతుంది.
ఇలాంటి సంయుక్తంలో కూడా ఈ సంయుక్త అక్షరం అయినప్పటికీ దాని ముందున్న అక్షరం లఘువే కానీ గురువు కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అరసున్న అక్షరంతో ఉన్నటువంటిది కూడా లెక్కకు రాదు. లొగ్గు టు వంటి పొల్లు హల్లులను ప్రత్యక్ష అక్షరాలుగా లెక్కించకూడదు, ఒక అక్షరంగా గుర్తించకూడదు. 2 అక్షరాలతోనే అది గురువు అవుతుంది. వాటి ముందున్న వాటితో కలిపి గురువు అవుతుంది కాబట్టి అది మర్చిపోవద్దు. క్ష్మి, త్వ, క్ర వంటి సంయుక్త అక్షరాలను గురువులుగా లెక్కించరాదు, వాటి ముందున్నే గురువులే గ్రహించాలి. ఒక పాదం చివర లఘు ఉన్న తర్వాతి పాదం మొదటి సంయుక్త అక్షరం ఉంటే గురువు అని గుర్తించాలి. ఇవి మనకు ఛందస్సులో ప్రధానంగా నియమాలు, వాటి యొక్క లక్షణాలు. ఇవి గనక మనకు తెలిసినట్టయితే లఘు గురువులను గుర్తించడం చాలా సులువుగా ఉంటుంది. తర్వాత వీడియోలో మనము ఒక్కొక్క పద్య లక్షణాల నుంచి గురువులతో ఏర్పడే గణాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇవి అక్షర గణాలు, మాత్ర గణాలు అని 2 రకాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అమ్మిలమైన కామెంట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.